హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే నార్త్ గోవాలో డే 3 అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయి అక్కడ నుంచి లంచ్ చేయడానికి మేమైతే గోంతాలి రెస్టారెంట్కి అయితే వెళ్ళిండే అనమాట. సో ఇంకా అక్కడ తినేసి అక్కడ నుంచి మళ్ళీ మేమైతే పారా రోడ్కి అయితే వెళ్ళినాం. అక్కడ సన్సెట్ వ్యూ చూడడానికి. ఇక్కడికి వెళ్తే మాత్రం కొంచెం బైక్ పార్కింగ్ ఉన్న ప్లేస్ దగ్గర చూసి పార్క్ చేయండి. అక్కడెక్కడ పార్క్ చేస్తే వాళ్ళు ఫొటోస్ దించేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తారన్నమాట. కొంచెం చూసి పార్క్ చేయండి ఇక్కడ పారా రోడ్లో అయితే. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేమైతే కాలింగట్ బీచ్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడికి రాగానే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంకా బయటికి అయితే వచ్చేసినాం. బీచ్ నుంచి బయటికి వచ్చేసి కొంచెం కావాల్సిన షాపింగ్ అయితే చేసుకుండే అనమాట. ఈ బీచ్ దగ్గర కాలింగట్ బీచ్లో షాపింగ్ అయిపోయాక అక్కడ నుంచి మళ్ళీ మేమున్న స్టేకి అయితే వెళ్ళేసి అక్కడ నుంచి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ తినేసి మళ్ళీ అక్కడ నుంచి బాగా బీచ్కి అయితే వచ్చేసినాం నైట్. ఇంకా బాగా బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ క్రౌడ్ ఉంటారు అనుకుండే, కానీ మేము వెళ్ళింది మిడ్ నైట్ టైంకి కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేకుండే. ఇంకా అక్కడైతే ఒక సీట్స్ అయితే బుకింగ్ చేసుకొని అక్కడ కూర్చొని మేమైతే ఇక్కడ ఈ ఆంటీ అయితే గోవాకి వచ్చినప్పుడు కంపల్సరీ ఇట్లా అల్లుకుంటారు కదా, ఇంకా మేము కూడా ఇక్కడైతే అల్లుకున్నాము. మంచిగా ఎట్లనో ఉంటుంది, తీయడానికి హార్డ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఏం లేదు, మంచిగా ఉండే. ఇంకా బాగా బీచ్లో అయితే ఎర్లీ మార్నింగ్ 4 వరకు అక్కడనే ఉండే. ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో మా డే 3 అయితే ఇలా ఎండ్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే డే 4 ఇన్ నార్త్ గోవా అండ్ లాస్ట్ డే ఇన్ గోవా ట్రిప్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ బాగా బీచ్ నుంచి రాగానే మేమైతే ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి సింక్వేరియం బీచ్కి అయితే వచ్చేసినాం. సన్ రైజ్ చూడడానికి బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడికి రాగానే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బీచ్ సౌండ్స్ ఇంకా బర్డ్ సౌండ్స్ ఎంత మంచిగా ఉండే, ఎంత పీస్ ఉండే, ఒకసారి మీరే వినండి. ఇక్కడ
ఇంకా సన్ రైజ్ అయిపోగానే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇక్కడ మీరాబాయ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసిండే అనమాట. ఇంకా ఇక్కడికి రాగానే నేనైతే ఇడ్లీ, దోశ, శాండ్విచ్, ఆలు పరోటా చెప్పేసుకున్నాం. ఇంకా అవి తినేసి ఇంకా మేమున్న స్టేకి అయితే వెళ్ళిపోయి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ డిన్నర్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ అంజునా బీచ్కి అయితే వెళ్ళిండే అనమాట. అక్కడ వ్యూ కూడా మస్తు ఉండే. ఈవినింగ్ టైం వెళ్ళినాం కదా ఎట్లుంటుందో అనుకుంటే, కానీ అక్కడ మస్తు ఉండే చాలా మంచిగా అనిపించింది ఆ బీచ్ దగ్గర. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండేసి అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము అంజునా బీచ్లో. ఇంకా అంజునా బీచ్ నుంచి మళ్ళీ మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వ్యాగిటర్కి అయితే పోయిండే అనమాట. ఇంకా వ్యాగిటర్లో కూడా కొంచెం సేపు కూర్చున్నాము. కొంచెం సేపు కూర్చొని మంచిగా అక్కడ కూడా ఫొటోస్ అవన్నీ అయితే వాగటర్ బీచ్కి అయితే లాస్ట్ ఇంకా అక్కడ నుంచి మేము ఉన్న స్టేకి అయితే వెళ్ళిపోయినాం. అయిపోయింది మా గోవా ట్రిప్. లాస్ట్ 4 days మంచిగా ఎంజాయ్ చేసినాం గోవాలో. సో డే 5 అయిపోయింది మా 5 days గోవా ట్రిప్. ఇంకా రెడీ అయిపోయి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ మేము చెకింగ్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళినాం. ఇంకా అక్కడ బ్యాగ్స్ అవన్నీ చెకింగ్ చేయించేసుకున్నాం. ఇంకా బోర్డింగ్ పాస్ అంతా అయిపోయింది. సో ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ ఎక్కుతున్నాను అన్నమాట. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఇదే నా ఫస్ట్ ట్రిప్ ఫ్లైట్లో. ఇంకా ఫ్లైట్లో కూర్చున్నాము. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉండే. విండో నుంచి వ్యూ సూపర్బ్ అంటే సూపర్బ్గా అనిపించింది. భయం అయిపోయింది గైస్, ఫస్ట్ టైం ఎక్కినా కదా. ఇంకా ఇక్కడైతే మేమైతే ఫుడ్ ఆర్డర్ కోసం అయితే మెన్యూ చూస్తున్నాము, ఏం ఆర్డర్ పెట్టుకోవాలని. ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్. ఇక్కడ వ్యూ చూసే లోపు మా నేనైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా గైస్. వెజ్ బిర్యానీ వచ్చింది. చికెన్ బిర్యానీ కూడా ఇంకా మా వాళ్ళు పెట్టుకున్నారు. చికెన్ బిర్యానీ ఏం బాగాలేదు. వెజ్ బిర్యానీ అయితే ఓకే. ఇక్కడ మంచిగా వ్యూ చూస్తూ అయితే ఓపెన్ చేసేసి తిందాం అనుకున్నా గైస్. కానీ తిన్నాను, ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఏం తినకుండా అయితే ఫ్లైట్ ఎక్కినాం కదా. వెజ్ బిర్యానీ ఓకే తినగలము. నాన్ వెజ్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు. ఏదో ఇక అన్ని పైసలు పెట్టి కొన్నందుకన్నా తిన్నాము. ఇంకా తినేసి ఆలోపు మా ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయింది. ఇంకా ల్యాండ్ కాగానే ఇంకా బస్సులో ఎక్కి మా లగేజెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ లగేజెస్ అన్నీ తీసేసుకొని ఇక్కడ ట్రాలీలో పెట్టేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడికైతే బయటికి అయితే వచ్చేసినాం. బయటికి రాగానే అక్కడికైతే కూర్చొని ఇంకా క్యాబ్స్ కోసం అయితే వెయిట్ చేసిండే అనమాట. ఇంకా క్యాబ్స్ అయితే బయటనే ఉండే. ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళి మేము బుక్ చేసుకున్న క్యాబ్లో అయితే లగేజ్ అయితే పెట్టి ఇంకా అక్కడ నుంచి మా ఇంటికైతే వచ్చేసినాం గాయస్. ఆఫ్టర్ 5 days తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం. సో మీకు మా ఈ గోవా ట్రిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ మీరు ఎలా చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ అందరికీ.